నమస్కారం. భారతదేశ ఉపరాష్ట్రపతి దేశంలో రెండో అత్యున్నత పదవి కదా. మరి అసలు ఆయన్ని ఎలా ఎన్నుకుంటారు? దీనికి ఓ స్పెషల్ రూల్ బుక్ ఉందండోయ్. అదే మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 66. ఈరోజు మనం ఆ రూల్ బుక్లో ఏముందో, ఆ నియమాలేంటో చాలా సింపుల్గా తెలుసుకుందాం. చూడండి, మనమందరం వెళ్లి ఓట్లేసి మన ఎంపీలను ఎమ్మెల్యేలను గెలిపిస్తాం, కరెక్టే కదా? మరి ఉపరాష్ట్రపతి సంగతేంటి? ఆయననెవరనుకుంటారు? ఇంత ముఖ్యమైన ఎన్నికలో ఓటు వేసే హక్కు అసలు ఎవరికుంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం ఎక్కడో లేదండి, మన రాజ్యాంగంలోనే ఉంది. అవును, ఆర్టికల్ 66. ఈ ఒక్క ఆర్టికల్ చాలు మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో చెప్పడానికి. ఇదొక రకంగా చెప్పాలంటే ఒక పక్క బ్లూ ప్రింట్ అన్నమాట. సరే, ఇంకెందుకు ఆలస్యం, పదండి ఆ రూల్ బుక్ని ఓసారి తెరిచి చూసేద్దాం. ఈ ఆర్టికల్ 66 అసలు మనకు ఏం చెప్తోంది, ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తోందో వివరంగా చూద్దాం. చాలా సింపుల్గా చెప్పాలంటే ఈ ఆర్టికల్ 66 ఒక గైడ్ లాంటిదనమాట. రెండు ముఖ్యమైన ప్రశ్నలకు ఇది సమాధానం ఇస్తుంది. 1. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేది ఎవరు? 2. ఆ ఓటింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ఈ రెండింటిని చాలా క్లియర్గా చెప్తుంది. ఓకే, రూల్స్ ఏంటో మనకొక ఐడియా వచ్చింది. ఇప్పుడు అసలు విషయానికొచ్చేద్దాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎవరెవరు ఓటు వేస్తారు? ఆన్సర్ చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. కేవలం పార్లమెంట్ సభ్యులు మాత్రమే, అంతే. అంటే లోక్సభ, రాజ్యసభ ఈ రెండు సభల్లో ఉన్న ఎంపీలు మాత్రమే కలిసి మన ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఇందులో మనలాంటి సాధారణ ప్రజలకుగాని, రాష్ట్రాల ఎమ్మెల్యేలకుగాని ఎలాంటి పాత్ర ఉండదు. ఈ ఓటర్ల గ్రూప్ని మనం ఎలక్టోరల్ కాలేజ్ అని పిలుస్తాం. ఇందులో లోక్సభ, రాజ్యసభ ఎంపీలు ఉంటారని చెప్పుకున్నాం కదా. అయితే ఇక్కడే ఒక చిన్న కానీ చాలా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. అదేంటంటే, కేవలం ఎన్నికల్లో గెలిచిన ఎంపీలే కాదు, ప్రెసిడెంట్ నామినేట్ చేసిన సభ్యులుంటారు కదా, వాళ్లు కూడా ఈ ఎన్నికల్లో ఓటు వేయొచ్చన్నమాట. కానీ మళ్ళీ చెప్తున్నా, ఎమ్మెల్యేలకు మాత్రం అస్సలు ఓటు హక్కు లేదు. సరే, ఓటర్లెవరో క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, వాళ్ళు ఓటు ఎలా వేస్తారు? ఇది మనం వేసే జనరల్ ఎలక్షన్ ఓటింగ్ లాంటిది కాదండి. దీనికోసం ఒక చాలా స్పెషల్ ఓటింగ్ సిస్టమ్ని వాడతారు. అదెలా పనిచేస్తుందో చూద్దాం పదండి. ఈ ఓటింగ్ సిస్టమ్ని టెక్నికల్గా దామాషా ప్రాతినిధ్యం అంటారు. వినడానికి కొంచెం కష్టంగా ఉన్నా దీని వెనకున్న ఐడియా చాలా సింపుల్. అదేంటంటే, జస్ట్ ఎక్కువ ఓట్లు రావడం మాత్రమే ఇక్కడ పాయింట్ కాదు. గెలిచిన అభ్యర్థికి పార్లమెంట్లోని దాదాపు అన్ని వర్గాల నుంచి మంచి సపోర్ట్ ఉందని నిరూపించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఓకే, మరి సిస్టంలో ఓటింగ్ ఎలా వేస్తారంటే, దీన్ని సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ లేదా ఏకబదిలీ ఓటు అంటారు. ఇక్కడ మనం ఒకే వ్యక్తికి ఓటు వేయం. బదులుగా మన ముందున్న క్యాండిడేట్స్ లిస్ట్లో మనకు నచ్చిన ఆర్డర్లో ర్యాంకులిస్తాం. అంటే ఈయన నా ఫస్ట్ ప్రిఫరెన్స్, ఆవిడ నా సెకండ్ ప్రిఫరెన్స్, ఇలా అనమాట. సరే, కౌంటింగ్ మొదలయ్యాక ముందుగా అందరి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లను లెక్కిస్తారు. ఎవరికైనా సగానికన్నా ఎక్కువ ఓట్లొచ్చాయనుకోండి, వాళ్లే విన్నర్, గేమ్ ఓవర్. ఒకవేళ అలా రాకపోతే అప్పుడు అసలు మజా మొదలవుతుంది. అందరికంటే తక్కువ ఓట్లొచ్చిన వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, వాళ్లకి పడిన ఓట్లు వేస్ట్ అవ్వవు. ఆ ఓట్లు వేసిన వాళ్ల సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరున్నారో చూసి ఆ ఓట్లని వాళ్లకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇలా ఒకరికి క్లియర్ మెజారిటీ వచ్చే వరకు ఈ ప్రాసెస్ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా? ఇదంతా వింటుంటే మీకు రాష్ట్రపతి ఎన్నిక గుర్తొస్తోందా? అవును, రెండూ దాదాపు ఒకేలా అనిపిస్తాయి. కానీ కొన్ని చాలా కీలకమైన తేడాలున్నాయి. ఆ రెండింటినీ పక్కపక్కన పెట్టి పోల్చి చూస్తే మనకు ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రాసెస్ ఇంకా బాగా అర్థమవుతుంది. చూద్దామా తేడాలేంటా? ఇక్కడ చూస్తే మనకు 3 మెయిన్ డిఫరెన్సెస్ కనిపిస్తాయి. ఫస్ట్, ఎవరు ఓటేస్తారన్నది. ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు కూడా ఓటేస్తారు. కానీ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్కొచ్చేసరికి అధికారం కేవలం ఎంపీల చేతుల్లోనే ఉంటుంది. ఇక రెండోది నామినేటెడ్ మెంబర్స్ సంగతి. రాష్ట్రపతి ఎన్నికల్లో వాళ్లకి ఓటు హక్కు లేదు, కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం వాళ్లు ఓటు వెయ్యొచ్చు. ఈ ఒక్క పాయింట్ చాలు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది కంప్లీట్గా పార్లమెంట్కి సంబంధించిన విషయమని అర్థం చేసుకోవడానికి. ఓకే, రూల్స్ చూశాం, పద్ధతి చూశాం, తేడాలు కూడా చూశాం. అంతా బానే ఉంది. కానీ అసలు ఇంత కాంప్లికేటెడ్గా అనిపించే ప్రాసెస్ ఎందుకు పెట్టారు? దీని వెనకున్న అసలు ఉద్దేశమేంటి? మన డెమోక్రసీలో దీని ఇంపార్టెన్స్ ఏంటి? చూడండి, ఆర్టికల్ 66 అనేది జస్ట్ ఒక రూల్ కాదు. ఇది మన పార్లమెంటరీ సిస్టమ్కి ఒక రకంగా పిల్లర్ లాంటిది. గుర్తుంచుకోండి, మన ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్గా కూడా ఉంటారు. సో ఆయనని పార్లమెంట్ సభ్యులే నేరుగా ఎన్నుకోవడం వల్ల ప్రభుత్వానికి, చట్టసభకు మధ్య ఒక సరైన బ్యాలెన్స్ ఉంటుంది. ఇది మన ప్రజాస్వామ్యం సక్రమంగా పనిచేయడానికి చాలా ముఖ్యం. సరే, మనం ఇప్పటిదాకా చెప్పుకున్నదంతా ఒకసారి ఫాస్ట్గా రివైజ్ చేసేద్దామా? రెడీ? ఓకే. ఎన్నుకునేదెవరు? పార్లమెంట్లోని 2 సభల సభ్యులు. ఓటు వెయ్యనిదెవరు? ఎమ్మెల్యేలు. నామినేటెడ్ ఎంపీలు ఓటెయ్యొచ్చా? ఎస్, ఖచ్చితంగా వేయొచ్చు. ఓటింగ్ మెథడ్ ఏంటి? సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. అంతే. ఈ 4 పాయింట్లు గుర్తుంటే చాలు మీకు ఈ మొత్తం ప్రాసెస్ మీద పూర్తి క్లారిటీ వచ్చినట్టే. ఫైనల్గా ఒక మాట, ఈ ఆర్టికల్ 66 అనేది కేవలం ఎలక్షన్ ఎలా పెట్టాలి అని చెప్పే రూల్ మాత్రమే కాదు. అది మన పార్లమెంట్ యొక్క శక్తిని, మన ప్రజాస్వామ్య విలువలను చూపిస్తుంది. మన రాజ్యాంగాన్ని రాసిన వాళ్ళు ఎంత దూరదృష్టితో, ఎంత ఆలోచించి ఈ సిస్టమ్ని డిజైన్ చేశారో ఈ ఆర్టికల్ మనకు పదే పదే గుర్తు చేస్తూ ఉంటుంది.